ఆత్మకి ప్రెగ్నెంట్స్ కానీ లేదా కన్నెపిల్లలు కానీ కావాలంట. నా ఫాలోవర్ ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఊర్లో ఉన్నారు. 5th డే స్నానం తర్వాత ఆ నైట్ తనకి నిద్ర పట్టక కిటికీ నుంచి బయటకు చూసింది. ఎదురుగా ఒక పెద్ద నల్ల ఆకారం. భయంతో వాళ్ళ అమ్మని పిలిస్తే ఏం లేదు నీ భ్రమ అని చెప్పి దిష్టి తీసి నిమ్మకాయల దగ్గర పెట్టారు. ఆ నెక్స్ట్ డే నుంచి ఫుల్ గా ఫీవర్ అండ్ స్టమక్ పెయిన్. ఒక స్వామీజీని పిలిపిస్తే ఆయన చూసి ఈ పిల్ల గాలి చూసింది, అది రాత్రంతా ఈ పిల్ల వైపే చూస్తూనే ఉందని చెప్పి చేతికి తాయెత్తు కట్టి తీయొద్దని చెప్పారు. ఇంట్లో మా పిన్ని ప్రెగ్నెంట్ గా ఉంది, ఇంకా అది నన్ను వదిలేసి ఆమెను పట్టుకుంది. ఒక రోజు పిన్ని కలలో కనిపించి నీ కడుపులో ఉన్న పిండాన్ని తీసుకుపోయే వదలను అని చెప్పింది. మళ్ళీ ఆ స్వామీజీని పిలిపిస్తే ఆయన చూసి ఆ దెయ్యం ఒక ప్రెగ్నెంట్ లేడీ, భర్త నాకు ఆడపిల్లలు వద్దని ఆవిడ్ని చంపేశారంట. ఇంకా ఆత్మగా మారి అప్పటి నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ కన్న పిల్లలను టార్గెట్ చేసింది. జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు. మా పిన్నికి 3rd మంత్ ఎంటర్ అయిన దగ్గర నుంచి హెల్త్ బాగాలేదు. 4th మంత్ లో బాగా నొప్పులు వస్తున్నాయని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి డాక్టర్ కడుపులో బేబీ కడుపులోనే చనిపోయిందని చెప్పారు. వాళ్ళు చాలా ఏడ్చారు, ఎందుకంటే పెళ్ళైన చాలా ఏళ్లకి తను ప్రెగ్నెంట్ అయ్యింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటి గురించి విన్నారా?